ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి తరుణంలో మొత్తానికి ప్రొఫెసర్ కోదండరాంను విద్యాశాఖ మంత్రిగా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ మనకు 100% కనబడుతుంది. దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మ్యాటర్లోకి డెప్త్గా వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి. ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని ఎవరైతే వన్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి విద్యాశాఖ అప్డేట్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మనం తెలుసుకుందాం. సో మొత్తానికి తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ పేపర్ విషయంలో కావచ్చు, మార్కుల విషయంలో కూడా తప్పిదాలు కావచ్చు, మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే సబితా ఇంద్రారెడ్డి సక్సెస్ కాలేకపోయారు. అండ్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం కలకలం కావచ్చు. అయితే ఒక రకంగా టీఎస్పీఎస్సీ చైర్పర్సన్గా ప్రొఫెసర్ కోదండరాం పేరు వినపడ్డప్పటికీ కూడా మనకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ నియమిస్తూ ప్రభుత్వం కీలక జియో జారీ చేసింది, ఆల్రెడీ నియమించింది కూడా. అదే దిశగా ఈసారి ఎమ్మెల్సీ కోటాలో హోదా ఇస్తూ ప్రొఫెసర్ కోదండరాంని, చాలా అనుభవజ్ఞుడు, మంచి విద్యావేత్త కూడా, ఆ వ్యక్తిని కోదండరాంని విద్యాశాఖ మంత్రిగా నిర్ణయిస్తూ కీలక నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి సమాచారం మనకు 100% కనబడుతుంది. అయితే మొత్తానికి ప్రొఫెసర్ కోదండరాం విద్యాశాఖ మంత్రిగా నియమిస్తే మరి తెలంగాణ విద్యా వ్యవస్థ కాస్త కూస్తా బాగుపడుతుందో, మరి ఎంతవరకు సక్సెస్ కాగలుగుతుంది. అండ్ డిఎస్సి విషయంలో కావచ్చు, తెలంగాణ నిరుద్యోగుల కళ నెరవేరబోతుందా, విద్యార్థులు ఇంకా చురుగ్గా ముందుకు వెళ్ళి చదువులపైన కాన్సన్ట్రేషన్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా, మరి దీనికి సంబంధించి మిగతా కీలక సమాచారం మనకు వచ్చేటువంటి అప్డేట్స్ ఉంది. ఎనీవే, మనకు విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం నియమిస్తులు అయితేనే బాగుంటుందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ తెలియజేస్తాను. చాలామంది మీడియాలో కూడా మీరు చూస్తున్నారు. మొత్తానికి లైవ్ అప్డేట్, దీనికి సంబంధించి మరిన్ని సమగ్ర సమాచారాన్ని కూడా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి. అయితే విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల మీకు వచ్చినటువంటి ప్రతి ఏదైనా డౌట్స్ కావచ్చు, సలహాలను, సందేహాలను మాత్రం తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.